చక్కని పద్యాలు కొన్ని చెప్తూ ఉంటాను. మీ దృష్టి మటుకు శ్వాస మీద మాత్రమే ఉండాలి. ప్రతి శ్వాసను ఎరుకతో శ్వాసించాలి. క్రమేణి ఆలోచనలన్నీ తగ్గుతాయి. తగ్గినప్పుడు తలలోని బ్రహ్మానందం గుండా అపారంగా మనము విశ్వశక్తిని తీసుకుంటాం. ఎవరు కడుకరవరాదు. ఎంత భాగ్యమో, ఎన్నో జన్మల్లో ఎంతో పుంజం ఉంటేనే ధ్యానం చేస్తాం. ధ్యానం అంటే ఆషామాషి విషయం కాదు. వెదకి 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 వేసారి వేసారి అతట నిజట వెదకి లేడటంతు నుంచి తరచి చూచే తాను తనలోని కనుకొని కాళికాంబ ఎక్కడెక్కడో వెతికాం ఆనందం కోసము, భగవంతుడి కోసం. అలిసిపోయి ఎక్కడా లేదు. చివరి కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి చిత్తవృత్తులు నిరోధించి నా లోపలే ఆ వెలుగుంది, ఆత్మ నేనేం తెలుస్తున్నాను అంటున్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. 400 సంవత్సరానికి ఆయన ధ్యానం చేస్తున్నాడు ఆ జీవ సమాజం. మనము 10 నిమిషాలన్నా చేద్దాం రోజు. ధ్యానం ఎలా చేయాలో చెప్పాడు ఆయన. కాయమనేడి విల్లు కదలకుండగబట్టి బుద్ధి అనేది నారి మరలకుండ మనసనేటి అంబు మరి గురి చేయరు కాళికాంబహంస కాళికాంబ. మన గురుగారు చెప్పాడు ఆయన, వదలోన గురుని వైపు కానగలేక వెర్రిమోతుల వలె వెదకులాడి బుద్ధిమాలి నరులు పోయిరి పోకగా. మన గురువు మన దగ్గరే ఉన్నాడు శ్వాస రూపంలో. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, సమయమే సాధన. ఇక్కడ పెట్టుబడి డబ్బు కాదు, సమయం. మన కోసం మనం సమయం కేటాయించుకోవడమే ధ్యానం. సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఎవరు కళ్ళు తెరవరాదు. మరొక 5 నిమిషాలు, చక్కగా 5 నిమిషాలు అయిపోయింది. మరొక 5 నిమిషాలు. ఎంప్టీ మైండ్, నో మోర్ థాట్స్, గో డీపర్ అండ్ డీపర్. తలపులన్నీ నిలిపి నిమిషమైన అన్నాడు త్యాగరాజస్వామి. అయ్యా 24 గంటల్లో ఒక్క నిమిషం ఆలోచించకుండా ఉండయ్యా అన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించకుండా ఉంటే ఎంతో శక్తి వస్తుంది. మరి రోజు ఒక అరగంట గంట ధ్యానం చేస్తే ఎన్ని లాభాలు పొందుతామో చెప్పనలవే కాదు. ధ్యానము సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, విశ్వశక్తి ప్రదాయని, సర్వ సమస్యల పరిష్కారిణి, సర్వ దుఃఖ పరిహారిణి. ఎవరు ధ్యానం చేయరో వారు సమస్త జీవనానందాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు రోజుకు 3 గంటలు చేస్తారంట ధ్యానం. శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి, విశ్వశక్తి ఆవాహన, నాడీ మండల శుద్ధి, దివ్య చక్షు ఉత్తేజితం. ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాసయే గురువు, శ్వాసయే మార్గము, శ్వాసయే ప్రాణము, శ్వాసయే జీవం జీవం. శ్వాసతో కూడెదమా జ్ఞానం. ఆత్మయే నిత్యము, ఆత్మయే సత్యము, ఆత్మయే మనము, మనకే జయము జయము. జయములనే కోరదమా ధ్యానము.
ధ్యానం చేసేదమ్మా. మనం ఆత్మ పదార్థాలు, మీ రక్తము మాంసము ఎముకలు కాదు, చైతన్యము ఎరుక ఆత్మ పదార్థం అయి ఉన్నాం. ఈ శరీరాలన్నీ పోతాయి 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో. మనం ఎక్కడికి పోము, మనం ఆత్మలము. శ్వాస మరొక 3 నిమిషాలు. ఎవరు కడుతారు రాదు. తనలో సర్వం ఉండగా తనలోపల వెదుకలేక ధర వెదకెడి తనువుల మోసెడి ఎదులా మనములు తెల్పంగ వశమే మహిలో వేమా. మళ్ళీ అన్ని శక్తులు ఉన్నాయి లోపల. ధ్యానం చేయటం ఎప్పుడు కడుగు దగ్గర చూస్తూ ఉన్నాం, బయట చూస్తూ ఉన్నాం. సాయిబాబా 12 సంవత్సరాలు కూర్చున్నాడు, దేవుడు అయ్యాడు. ముగిరి జిల్లా దత్తాత్రేయ స్వామి 12 సంవత్సరాలు కూర్చున్నాడు, దేవుడు అయ్యాడు. ముమ్మిడివరం బాలయోగి 45 సంవత్సరాలు కూర్చున్నాడు, దేవుడు అయ్యాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి 400 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆంజనేయ స్వామి 8000 సంవత్సరాల నుంచి ఆ గంధమాదన పర్వతం మీద ధ్యానంలో ఉన్నాడు. శివుడు కైలాసంలో ఎప్పటికీ ధ్యానంలో ఉన్నాడు. ప్రతి యోగి, ప్రతి మహాత్ముడు, ప్రతి భగవంతుడు ధ్యానం చేయవలసిందే. ఇది మన బాధ్యత. మన ఆరోగ్యం కోసం, మన మనశ్శాంతి కోసం, మన జ్ఞాపక శక్తి కోసం, మన ఏకాగ్రత కోసం, మనం ఎవరినో తెలుసుకోవటం కోసం మన లోపలికి ప్రతిరోజు ప్రయాణం చేయాలి. దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.